వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నాతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే లేడీ టైగర్ అని చెప్పాలి తన్ని, సుంకర పద్మశ్రీ గారు నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడతాం. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి మెయిన్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఒకవైపు పోలవరం, మరోవైపు రాజధాని. ఇక రాజధాని గురించి గట్టిగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు 3 రాజధానులు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసి ఇంకో 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి అని చెప్పి మరొక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? పూర్తి స్థాయిలో చాలా అద్భుతంగా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి, మా జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, మీరెవరూ కూడా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, రాజధాని ఇదే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ 3 రాజధానులు కూడా లేవా ఆంధ్రప్రదేశ్కి? అంటే వాళ్ళు ఇచ్చిన మాటకే వాళ్ళు కట్టుబడలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు కొత్తగా మళ్ళీ హైదరాబాద్ ని రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాడంట. అనుభవం లేనటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎన్నుకుంటే పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ తరఫున ఎటువంటి భరోసా ఇవ్వాలనుకుంటారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్పు కావాలి అని మీరందరూ కోరుకుంటా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకువచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. పూర్తి స్థాయిలో విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేస్తాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకుని తీరుతాం. అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి పూర్తి హంగులతో నిర్మాణం చేస్తాం. మంచి పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. విభజన హామీల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తాను. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మొత్తానికైతే పద్మశ్రీ గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గట్టిగా నిలబడుతుంది. 20 సీట్లు మినిమం వస్తాయి. వై నాట్ ఏపీ అని కూడా తను అంటున్నారు. సో చూద్దాం ఎన్ని సీట్లు వస్తాయి అనేది. తప్పకుండా ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచనతో ఉంటే ప్రజలు కూడా వాళ్ళకి తప్పకుండా ఓట్లు వేస్తారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.